నమస్కారం అండి అందరికీ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి మీరు కైట్లు ఎగరేసేటప్పుడు కానీ లేకపోతే భోగి మంటలు వేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించండి. కైట్లు ఎగరేసేటప్పుడు ఆ చైనా మాంజా వాడకుండా మీరు అప్రమత్తంగా ఉండి ఏ విధమైతే ఆటపరంగా దాన్ని ఆటలాగా చూసి దాన్ని గెలుపోవటం సహజం. నార్మల్ మాంజాలు వాడి మీరు కైట్లు ఎగిరేసి పండగ సంతోషంగా జరుపుకోండి. మీరు సంతోషంగా ఉంచండి, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచండి. ఏవైతే ఆ బ్యాన్ అయిన చైనా మాంజాలు అనేవి ఉన్నాయో ఆ గాజు పెంక మాంజాలు అవి వాడడం మానేయండి. మీరు మంచిగానే వాడిన వాళ్ళు ఎగిరేసిన వాళ్ళు కట్ చేసి మీరు హ్యాపీగానే ఉంటారు. అది కట్ అయ్యే రోడ్డు మీద పడితే మనుషుల ప్రాణాలు పోతున్నాయి. నిన్న మొన్న మనం చూసినట్టయితే తెలంగాణలో హైదరాబాద్ అంబర్పేటలో గోల్నాక ఫ్లైఓవర్ మీద ఒక అతను మెడ మొత్తం కట్ అయిపోయింది. ఇంకొక 2 సెకండ్లు అయి ఉంటే మనిషి ప్రాణాపాయ స్థితికి వచ్చిండు. అలాంటి సంఘటన జరగకుండా మీరు చూసుకోండి. తెలంగాణ పోలీసు వాళ్ళు 1,26,00,000 మాంజాన్ని సీజ్ చేసినప్పటికీ ఇంకా బ్లాక్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఆ మాంజాలు అనేవి సేల్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇప్పుడు ఈ సంక్రాంతి ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ వేరు రకాలుగా కోళ్ల పందాలని లేకపోతే పేకాట అని వేరు ఆటలు ఆడతారు. కాబట్టి మీ మనీని మీ డబ్బుని జాగ్రత్త ఉంచుకోండి. కొంచెం మటుకే ఖర్చు చేసి మరి దాని అప్పుల పాలవ్వకుండా ఒక పండగని సంతోషకరంగా మీ కుటుంబ సభ్యులతోని మీ స్నేహితులతోని మీ బంధుమిత్రులతోని మంచిగా జరుపుకోండి. ఎక్కువ లావాదేవీలో నాకు ఎక్కువ లాభం వస్తుందని ఆశ చూపించిన వాటికి వెళ్ళి మీ డబ్బుని అనేది పోగొట్టుకోకండి. సంక్రాంతిని ఒక సంక్రాంతి లాగా శుభంగా మరి లాభంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని టైమ్ స్పీక్స్ నుంచి మేము తెలియజేస్తున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.